జూబ్లీస్ లో ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికకు దాదాపుగా అన్ని అయిపోయినాయి. చివరికి మిగిలింది ఓన్లీ ఇంకా ప్రచారం ఒకటి. పోలింగ్ రోజు నవంబర్ 11 తారీఖు రోజు పోలింగ్. అయితే ఒక మళ్ళా ఈ చేతగాక ఆడలేక పాత గజ్జ అన్నట్టుగా ఏమన్నా కథ జరుగుతుందని నాకు డౌట్ వస్తా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికల అధికారులకు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ దొంగ ఓట్లని చెప్పింది. అయినా పట్టింపు లేదు, కోర్టు పోయినా పెద్దగా ఫాయిదా లేదు. ఈ దొంగ ఓట్ల పంచాయతీ తట్టుకొని ఎట్లయినా బయటపడవచ్చు అని చెప్పేసి ఓ ప్రయత్నం చేస్తూ, అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ దొంగ ఓట్లే ఒక టార్చర్ అయిపోయింది. ఓ 35,000 దొంగ ఓట్లని ప్రచారం జరుగుతుంటే మళ్ళా కొత్త పంచాయతీ మోపవుతుంది బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళా కొత్త పంచాయతీ మోపవుతుంది. విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో గతంలో కూడా చూసినాం, రోడ్ రోలో గుర్తు రావడం, ఈ పూరీలు దాల్చేది ఉంటుందిగా, సో అది దాల్చేది రావడం, ఇవన్నీ కారు గుర్తుకు పోలినట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రోడ్ రోలర్. రోడ్ రోలర్ సంబంధించిన సింబల్ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇస్తూ ఉంటారు. అంటే ఏదైనా పార్టీ సింబల్ లేని వాళ్ళకు. ఇప్పుడు 58 మంది దాదాపుగా పోటీలో ఉన్నారు, అది ఫైనల్ అయిపోయింది. అందులో 8 రకాల పార్టీలు పక్కన పెడితే మేజర్గా ఉన్నాయి 3: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. అవి కాకుండా ఇంకో 3-4 ఏమైనా చిన్న చిన్న పార్టీలు. మిగతా అంతా ఇండిపెండెంట్. 50 వరకు ఇండిపెండెంట్ వేసుకోవచ్చు. ఆ 50 మందిలో ఈ రోడ్ రోలర్ సింబల్ అనేది మళ్ళా వస్తూ ఉందంట. అంటే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అంచనాలు ఉన్నాయి కదా, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, రేవంత్ రెడ్డికి ఓటేస్తే మా బతుకులు నాశనం చేస్తుండు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. సో ఈ చర్చ జరుగుతున్న తరంలో మళ్ళా ఈ గుర్తుల పంచాయతీ వచ్చింది. నేనేమంటా ఉన్నానంటే మా బీఆర్ఎస్ పార్టీలు మళ్ళీ పాట పెట్టాలి. గుర్తులకు గుర్తుంచుకో, కారును గుర్తుంచుకో, కేసీఆర్ను గుర్తుంచుకో అనే పాట ఏదైతుందో ఇప్పుడు ఆ పాట పెట్టుకోవాలన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి మర్మం ఏమన్నా ఉందా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఈ ఎన్నికల సంఘం ఏమన్నా రీసెంట్ డేస్ నుంచి వ్యవహరిస్తుందా? సరే, ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయలేకపోవచ్చు, కానీ లోకల్గా ఉన్న ఆఫీసర్లను మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఒక ముఖ్యమంత్రిగా. సో అట్లా ఇట్లా ఏమైనా మేనేజ్ చేసి దొంగ ఓట్లు సృష్టించినట్టుగా మరి ఇప్పుడు ఈ రోడ్ రోలర్ సింబల్ పంచాయతీ పెద్దగా కనిపిస్తూ ఉంది. సో టైటిల్ ఈరోజు అదే ఏంది, జూబ్లీస్ లో మళ్ళీ గుర్తుల లొల్లి పుట్టింది. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాపం మరి ఏం చేయాలా ఏందన్నది ఆలోచనలు పడిపోతారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ. ఇది దానికి సంబంధించిన వార్త. ఏమంటారు అంటే గుర్తుల పరేషాన్ వచ్చింది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కారు సింబల్ కి, ఈ కారు సింబల్ అయితే ఇది రోడ్ రోలర్, ఇదేందో ఇది ఒకటి, ఇది పెద్దగా ఫాయిదా లేదు, కానీ ఇది మాత్రం దీన్ని పోలినట్టుగా ఉండదు ఆల్మోస్ట్. సో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్నిసార్లు ఓడిపోవడానికి ఈ రోడ్ రోలర్ సింబలే మేజర్గా కారణమైంది. అది అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రధానంగా ఈ రోడ్ రోలర్ సింబల్ తీసేయాలి, మీరు ఆల్టర్నేట్ ఇంకేమన్నా ఇచ్చుకోండి, దానివల్ల మా పార్టీ సింబల్ కారు గుర్తును పోలి ఉండడం వల్ల మాకు నష్టం జరుగుతుంది ఎన్నికల పరంగా అని చెప్పేసి వాళ్ళు డే 1 నుంచి ఆరోపణ చేస్తారు. మళ్ళా అదే రోడ్ రోలర్ సింబల్ ఈరోజు జూబ్లీస్ బైపోల్లో కూడా రాబోతున్నట్టుగా పూర్తి సమాచారం బయటకు వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దీనికి ఏం ఆల్టర్నేటివ్ వెతకాలి? ఇప్పుడు దొంగ ఓట్ల కంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సరే, ప్రజలు ఎటువైపు లోకం చూస్తున్నది, కానీ ఈ దొంగ ఓట్ల పంచాయతీ పక్కన పెడితే ఈ రోడ్ రోలర్ సింబల్తోనే పెద్ద తలనొప్పి అయిపోయింది బీఆర్ఎస్కి. అసలు ఎట్లా, ఏం చేద్దాం, ఇక్కడ పంచాయతీ అరే ప్రజలంతా బీఆర్ఎస్కి ఓటేస్తామనే చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇదేమన్నా తిరకాసైతే భయంలో ఉన్నారట. సో ముచ్చట ఏంటంటే జూబ్లీస్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు సింబల్స్ కేటాయించిన ఎన్నికల కమిషన్, ఇండిపెండెంట్లకు చపాతీ మేకరు రోడ్ రోలర్ సింబల్స్. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇప్పుడు కొరగా మారుతారు. ఇప్పుడు రేపేమన్నా ఈ రోడ్ రోలర్ సింబల్కి ఏమన్నా ఓట్లు పడితే అవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లుగానే పరిగణించాలి. సో దాదాపుగా మెజారిటీ అయితే అట్లనే ఉంటుంది లెక్క నాకు తెలిసిన వరకు. ఇంకా బ్యాలెట్ యూనిట్ లో క్యాండిడేట్ల కలర్ ఫోటో ప్రింట్ అవుతుందట. ఈసీ నిర్ణయంతో బీఆర్ఎస్ కు కొత్త టెన్షన్ వచ్చింది. ఇది పాయింట్. ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో ఇన్ని రోజులు ఈ దొంగ ఓట్లు 35,000 ఓట్లు అని అయితే ప్రచారం జరిగిందో ఇది పక్కన పెట్టి ఇప్పుడు దీనిపైకి షిఫ్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది ఎట్లా ఎదుర్కోవాలి? ఇప్పుడు ముసలోళ్ళు ముఖ్యోళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలిసిందే కదా, ముసలోళ్ళకి కళ్ళు కనపడవు. వాళ్ళు ఇది వస్తారా, అది వస్తాడమా, వాళ్ళు కారు చూపించాలంటే అక్కడ రోడ్ చూపించుడా,
ఇట్లా పనికిమాల పంచాలు ఉంటే ఈ పంచాలలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ జరగడానికి పూర్తిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కారును పోలియో గుర్తులతో గులాబీ పార్టీలో గుగులు. ఎన్నికల బరిలో 58 మంది ఉన్నారు. నవంబర్ 11 పోలింగు, నవంబర్ 14 ఫలితాలు రాబోతున్నాయి. ఈ రోడ్ రోలర్ సింబల్ అనేది అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒక శనిలా దాపరిచింది. ఉన్నది చెప్పాలంటే ఒక శనిలాగా ఏంద్రాబావి పరిచానం. ఎప్పుడు చూసినా ఇదో మెంటల్ టెన్షన్ అయిపోయింది మాకు. ఆ ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తేనే వాళ్ళు పట్టించుకోలేరు. ఈ ఇండిపెండెంట్ వేసిన వాడు గెలిచేది లేదు, పొడిచేది లేదు. వాడు నేత్రాణం కోసం వాడితో పోటీ చేస్తాడు. ఆ పోటీ లేదు నాకు పెద్ద పరిచయం అయిపోయిందని చెప్పేసి దాదాపు అనుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నేనేమంటున్నా, చదువుకున్న వాళ్ళు, మేధావులు, సోయున్న వాళ్ళు అవి దాదాపు ఎవరికి పడాలో వాళ్ళకే పడతాయి. సో ఎక్కడైతే ఈ వృద్ధులు ఉంటారో, ఎక్కడైతే కొంచెం లోకజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళతో ప్రమాదం ఏర్పడుతుంది. ఒక 5,000 పడ్డాయి అనుకో, సపోజ్ ఈ రోడ్ రోలర్కి రేపు ఒక 5,000 పడ్డాయి. 5,000లో దాదాపుగా 4,500 వరకు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటే. మనం క్లియర్గా చెప్పొచ్చు దాన్ని. రేపు నవంబర్ 14 తారీఖు నాడు బ్యాలెట్లు ఓపెన్ చేస్తే ఒకవేళ ఈ రోడ్ రోల్ సింబర్కి 5-6 వేలు పడ్డాయి అంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 5-6 వేలతో ఓడిపోయిందంటే ఇంకా అది ఓటమిగా పరిగణించాల్సిన అవసరం ఉండదు నా లెక్కలైతే. ఎందుకంటే ఈ రోడ్ రోలరే వాళ్ళని ఎప్పటి నుంచో వేధిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే పెద్ద పరిచయం పెట్టింది. సో ఎప్పుడైతే ఈ రోడ్ రోల్ సింబల్ అనేది ఎన్నికల్లో వస్తా ఉందో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద మెంటల్ టెన్షన్. ఇప్పుడు హోరీ ఫైట్ ఉంటుంది కొన్ని నియోజకవర్గాల్లో. అట్లాంటి ప్రాంతాల్లో మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. వన్ సైడ్గా ఎలక్షన్ జరిగి ఓ 40,000 ఓట్లు 50,000 మెజార్టీ వచ్చే దగ్గర పెద్ద ఫరక్ పడదు. కానీ ఎక్కడైతే 5-10,000 ఓట్లు మెజార్టీ వస్తుందో అక్కడ ఇది మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ముందే పైపోల్ అది జూబ్లీస్ లాంటి కాస్ట్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో పైసలు పంచుతా ఉన్నారు, పైసలు పెట్టుబడి పెడతా ఉన్నారు, గెలవాలంటే గెలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి ఆప్షన్ లేదు. చేయికి తగ్గట్టుగా మరి మొండి చేయో గొండి చేయో లేవు. సో వాళ్ళు మంచి సేఫ్ జోన్ ఉన్నారు. ఇప్పుడు ఇరకాడల్లో పడుతుందో బీఆర్ఎస్ పార్టీని. పాపం కేసీఆర్ అయితే పెద్ద ఎత్తున సమీక్షలు పెట్టి కార్యకర్తలను మోహరించి గల్లీ గల్లీకి కార్యకర్తలు పెట్టిండు, ప్రచారం బ్రహ్మాండంగా చేస్తారు. కానీ ఇప్పుడు దీన్ని అవేర్నెస్ తీసుకురావాలని అవసరం ఉంది. ఇంకో కార్ అంటే ఇది, రోడ్ రోల్ అంటే ఇది, చపాతీ మేకర్ అంటే అదేదో మేకరు, అదంటే గది. సో ఇవన్నీ మా కారు గుర్తునే పోలి ఉన్నాయి. నేనేమంటే నిమ్మలంగా నువ్వు కారు గుర్తే మార్చుకుంటే పక్కా పని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మారుతారా పక్కన పెడితే ప్రతిసారి ఒక పంచాయతీ, ప్రతిసారి ఇది ఒక పంచాయతీ అయిపోయింది. పాపం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ కార్యకర్తలు మీరు ఏం చేస్తారంటే ఇక మీకున్న అవకాశం ఒకటే, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని ఏం చేయలేరు ప్రస్తుతానికి. కోర్టుకు పోయినా ఏం చేసినా 15 రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది. సో నేను నా సలహా ఏంటంటే మీరు అసలు పార్టీ పేరు చెప్పకుండా ఫస్ట్ గుర్తు చూపించి ఇంకో ఈ 2 పక్క పెట్టి ఇది వేరు ఇది వేరు అని ఈ తెలియని వాళ్ళకు తెలియాలని అవసరం కనిపిస్తుంది. సో అట్లయితేనే మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది. లేదు మీరు లైట్ తీసుకుంటే మరి తర్వాత జనాలు మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. ఇది ఒక మేజర్ న్యూస్గా అనిపిస్తూ ఉంది. ఇదే వార్తను మన దిశపత్రిక కూడా రాసుకొస్తుంది. సేమ్ వార్త, సేమ్ బొమ్మ వేసారు. జూబిలీస్లో బీఆర్ఎస్కు సింబల్ టెన్షన్ అట. ఇండిపెండెంట్లకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ కారును పోలి ఉన్నాయంటూ చాలా కాలంగా బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. వాటిని తొలగించాలని ఈసీని కూడా గులాబీ నేతలు. తాజాగా మళ్ళీ అవే గుర్తులు కేటాయించడంతో టెన్షన్ మొదలైంది. మరి ఈ రేవంత్ అనే ఏమన్నా ఇంకో వాళ్ళకి అదే ఇది నేను చెప్పింది ఈరాని ఏమన్నా చెప్పిండా అనేది నా డౌట్. చెప్పలేదేమో, బట్ నా డౌట్ అది. నాకు చిన్న చిన్న డౌట్లు వస్తుంది అప్పుడప్పుడు. ఇది ఒక మేజర్ న్యూస్గా అనిపిస్తుంది.